ఈరోజు మీరు చూస్తే ఎమ్మెల్యేలు అంటే ఎలా తయారయ్యారు, ఎంపీలు ఎలా తయారయ్యారు, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. ఇలాగే కనుక వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా చేసుంటే వాళ్ళని బ్రతకనిచ్చుంటారా? వాటి మీద ఎన్ని డిస్కషన్లు పెట్టుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. సూట్లు వేసేసి వీడు ఇంటలెక్చువల్, వీడు విశ్లేషకుడు, వీడు అది, వీడు ఇదని అంతా వీళ్ళే, అంత పెయిడ్ బ్యాచే కూర్చోబెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సావగొడతారు. అదే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ చైర్మన్లు కానీ తప్పు చేస్తే ఇందులో తప్పేముంది? ఇందులో తప్పేముందంటే ఏం చెప్పాలి వాళ్ళకి? నేను నాకు అర్థం కావట్లా. ఈరోజు అలాంటి వాడిని ఏం చేయాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే మహిళల్ని గౌరవించిన వాడిని అస్సలు సహించరు జగనన్న. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా చేస్తే నిమిషాల్లో కూడా సస్పెండ్ చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ ఏం తప్పు ఉంది అని అడుగుతున్నారు అంటే ఆ బిఆర్ నాయుడికి ఎంత అహంకారం, ఎంత పొగరు, నరాన కొవ్వెక్కి కొట్టుకుంటారని చెప్తారు చూడు, ఆ విధంగా తయారయ్యాడు. నిజంగానే లడ్డూ గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడారో అందరి లెక్కలు వెంకటేశ్వర స్వామి తేల్చేస్తున్నాడు. ఏ విధంగా ఒక్కొక్కరిది తేల్చేస్తూ వచ్చారో మనం చూసాం. సో ముఖ్యంగా ఒక బాధ్యత కలిగిన చైర్మన్గా ఉండి బిఆర్ నాయుడు ఒక మహిళ గురించి ఆయన మాట్లాడతాడు. దీంట్లో తప్పేముంది? మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, వాళ్ళ ఇంట్లో లేదు ప్రాబ్లం, మా ఇంట్లో లేదు. నువ్వు TV5 నాయుడు ఉంటే మాకు ఏం ప్రాబ్లంలా, మీ ఇష్టం ఎడన సావండి. కానీ టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇంతవరకు ఏ దేవాలయంలో కూడా ఇలాంటి చైర్మన్, ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా ఉన్న వాళ్ళ మీద ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటివి వచ్చింది దాఖలాలే లేవు. సో ఈ రోజుటికైనా ఆయన్ని రిజైన్ చేయించండి అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే నేను చేస్తాను. అదే అంటున్నా, ఆ ఆడియో నాయుడు, ఈ వీడియో నాయుడు ఎప్పుడు మాట్లాడుకుంటారో ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా గట్టిగా పోరాటం చేయాలి. ఇప్పుడు మేము ఒక్కరమే చేస్తే అవ్వదు. అదే కనుక మీరందరూ కూడా ఒక ప్రోగ్రాం అనుకొని జిల్లాల్లో ఎక్కడికక్కడ హైవేస్లో కూర్చొని ఇలాంటి వాడిని రిజైన్ చేయించాలి, మహిళను అవమానించడమే కాకుండా తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీసే వ్యక్తి అక్కడ ఉండకూడదు అనేది మనం సీరియస్గా తీసుకెళ్ళి ఉంటే ఈరోజు మనకి ఖచ్చితంగా బిఆర్ నాయుడిని సస్పెండ్ చేసి ఉంటారు.